Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film మహారాజా. ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే 2 hours 17 minutes రన్ టైమ్‌తో ఈ మూవీని అయితే ఇవాళే థియేటర్స్‌లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే హైలైట్‌గా అనిపించింది మూవీ మాత్రం. స్టార్టింగ్ ఒక 25 మినిట్స్ అనేవి తీసేస్తే మిగతా హోల్ మూవీ అంతా అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై నితిన్ స్వామినాథన్ అండ్ యాక్టర్ బై విజయ్ సేతుపతి, అనురాగ్ కాశ్యప్, మమితా మోహన్ దాస్. వీళ్ళు ముగ్గురైతే మెయిన్ రోల్‌లోనైతే ప్లే చేయడం అయితే జరిగింది. సో హైలైట్ అని అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఒక 25 మినిట్స్ మాత్రం మనకి ఏం అనిపించదు. మిగతా అంతా మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మీరు నెపోలియన్ మూవీ చూసుంటారు. చాలామంది నెపోలియన్ మూవీ చూసుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చూసిన వాళ్ళకి చెప్తున్నాను. అందులో ఎలాగైతే హీరోకేంచి నీడ అనేది అయితే కనిపించదు. అది నాకు నీడ కనిపించలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో ఈ మహారాజా మూవీలో కూడా సేమ్ ఒకటి అవుతుంది. లక్ష్మి అని ఒకరు కనిపించకుండా పోయారు, మీరే వెతికి పెట్టాలనేసి విజయ్ సేతుపతి గారు అయితే వెళ్తారు. సో అలా స్టోరీ చెప్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఆ లక్ష్మి ఎవరంటే డస్ట్బిన్ అని అర్థం. ఆ డస్ట్బిన్ అయితే కనిపించట్లేదు. సో మీరు ఎవరైతే వెతికి పెడతారో వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇస్తానైతే చెప్తాడు. అసలు ఇంతకీ ఆ డస్ట్బిన్ వెనకట్లున్న కారణాలు ఏంటి? అసలు నిజంగానే డస్ట్బిన్నే పోయిందా, లేకపోతే ఇంకేదైనా పోయిందా? అదంతా మీకు తెలియాలంటే ఈ మూవీ మాత్రం 100% థియేటర్స్‌లోని చూడాల్సిందే. హైలైట్ అనిపించింది. లాస్ట్ 5 మినిట్స్ అయితే 5 కాదు, లాస్ట్ 8 మినిట్స్ అయితే హైలైట్ అని అనిపించింది. అసలు ఆ ట్విస్ట్ అనేది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మేబీ ఎవడే కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ పెట్టే లాస్ట్ ఆ 8 నిమిషాలు అయితే హైలైట్ అనిపించింది. ఒకవేళ చాలామంది ఓటీటీలో వచ్చిన తర్వాత చూడొచ్చు, కానీ థియేటర్స్‌లోని ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు నేను అంటే వాళ్ళంతా మార్నింగ్ నుంచి ఓటీటీ మూవీస్ ఎక్కువ రిలీజ్ చేశారు. సో అందువల్ల ఇవాళ నేను నైట్ షోకి అయితే వెళ్ళాను, సెకండ్ షోకి. సో నా సెకండ్ షోకి వెళ్ళినా కూడా ఎక్కువ మందే ఉన్నారు. థియేటర్ అయితే మ్యాక్సిమం అయితే ఫుల్ అయ్యింది. సో లాస్ట్ ఆ 8 మినిట్స్ మాత్రం ట్విస్ట్ అనేది హైలైట్ అని అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఇలాంటి మూవీ మాత్రం అసలు ఈ మూవీ మాత్రం అసలు మీరు మిస్ కాకండి థియేటర్స్‌లోని. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.